రెడీ అవటానికి ఎంత టైం తీసుకుంటారు? బ్యాంకు మూసేస్తారు. 2 నిమిషాలు. బూట్లయితే వేసుకొనివ్వు. పద. నాన్నా, మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాంకుకి వెళ్తున్నాం. లాకర్ అద్దెకి తీసుకోవాలి. లాకర్? మీరిద్దరూ ఏ నిధిని దాచిపెట్టాలనుకుంటున్నారు? నువ్వు చింతించకు, ఈ ఖజానా యొక్క తాళం చెవి నీదే అవుతుందిలే. నీ భవిష్యత్తు కోసం పెట్టుబడిగా కొంత బంగారాన్ని కొనాలనుకుంటున్నాం. ముందుగా బ్యాంకులో లాకర్ తీసుకుందాం. దానికి లాకర్ అవసరమేముంది? ఒకవేళ దొంగతనం జరిగితేనో ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. మరియు ఇంటికంటే బ్యాంకు చాలా సురక్షితం. అది బానే ఉంది, కానీ డిజిటల్ యుగంలో మీరు భౌతిక బంగారంపై ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? మరి బంగారం ఇంకెలా కొనాలి? భౌతిక బంగారంపై ఇన్వెస్ట్ చేసే కన్నా ఎలక్ట్రానిక్ పద్ధతిలో బంగారం కొనడానికి చాలా మార్గాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఉదాహరణకి ఎలాంటివంటే సావరిన్ గోల్డ్ బాండ్స్, ప్రభుత్వ రంగ సెక్యూరిటీలివి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్స్, ఇంకా మ్యూచువల్ ఫండ్స్లోని బంగారం పెట్టుబడి పెట్టే పథకాలు. వీటితో పాటు మీరు రెగ్యులేటెడ్ కమోడిటీ ఎక్స్చేంజ్ ద్వారా కూడా బంగారాన్ని కొనొచ్చు. ఇంకా వీటి డెలివరీని మీరు ఎలక్ట్రానిక్ రూపంలోనే పొందొచ్చు. భవిష్యత్తులో అవసరమైనప్పుడు వీటి ఫిజికల్ డెలివరీని కూడా మనం ఇంట్లోనే పొందొచ్చు. ఇంతకుముందు ఈ ఆప్షన్స్ గురించి నిజంగా తెలీదు. మరి భౌతిక బంగారం బదులు వీటిలో పెట్టుబడి పెడితే ఏమిటి లాభం? ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంచి ప్రయోజనాలున్నాయి. ఎలా అంటే, బంగారం ధరలలో మీరు పారదర్శకతను పొందుతారు. ఇక్కడ బంగారాన్ని మీరు ప్రభుత్వం లేదా రెగ్యులేటెడ్ ఎంటిటీ ద్వారా కొంటున్నారు. బంగారం స్వచ్ఛత హామీ ఇవ్వబడుతుంది మరియు దాన్ని దాచడంలో కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. అరేవా, మన కూతురు చూడండి ఎంత తెలివిగా మారిందో. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పెట్టుబడి పెట్టడానికి చాలా సులభం, సురక్షితమైన మార్గాలు అందుబాటులోకి వచ్చేశాయి. మరి తెలివిగా ఉండండి, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టండి.